అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఆకాశానికి నక్షత్రాలు వచ్చేది చంద్రుడున్నాడన్న ఆశతో, భూమి మీద మనుషులంతా బతుకుతున్నది దేవుడున్నాడనే నమ్మకంతో, ప్రతి ఆడపిల్ల అమ్మ కడుపులో పెరిగేది మంచి అత్త దొరుకుతుంది అనే ధైర్యంతో. అలాంటి ధైర్యమే ప్రతి ఆడపిల్లకి దైవం. మరి అలాంటి దైవంతో సమానమైన మన అత్తమ్మతో అత్తమ్మ స్పెషల్ చట్పట్ని స్టార్ట్ చేయబోతాం. మరి ఈరోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికి ఒక మంచి రుచికరమైన వంట చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు మన అత్తమ్మ భాను గారు సైనిక్ పురి నుంచి. హాయ్ అత్తమ్మ. హాయ్. అప్పుడే అర్థం చేస్తావా నన్ను? అత్తమ్మ కాదా మీరు? నేను చిన్నప్పుడు అయిపోయాను అత్తమ్మని. చిన్నప్పుడు అయిపోయారు? ఎందుకంటే మా అన్నయ్య గారి అమ్మాయి కూడా ఇంచుమించు నా అంతే ఉంటుంది. అవునా? సో ప్రాబ్లం లేదు, నాకు అలవాటు అయిపోయింది పేరు. పిలిపాలి. అందుకే మేనత్తను అనుకో. అలాగే. ఎందుకంటే రోజు ఎంత నువ్వు చెప్తావు చెప్పు, రోజు సొంత అత్తలు అంటే రారు కదా కదా, మేనత్తలు కూడా ఉండాలిగా. మేనత్తే సొంత అత్త. ఆయన వాళ్ళ అబ్బాయిని చేసుకునే వాళ్ళ మామూలు అత్త. అయ్యో, అదే సొంత అత్త అంటారు కదా, ఇది మేనత్తని మేనత్త అనాలి. వదిలే, ఇవాళ మా స్పెషల్ మేనత్ వచ్చేసింది. థ్యాంక్ యూ. మా అత్తమ్మ అసలు చాలా వయసు చిన్నది కాబట్టి అత్తమ్మ అనేప్పటికీ నాకు ఇంత పెద్ద కోడలా అని నేను మేనత్తనవుతా అని క్లారిటీ ఇచ్చేసారు. సో భాను అత్తమ్మ, ఏంటి సంగతులు, ఏం చేస్తుంటారు మీరు? నేనా, నాకు ఒక వెల్ఫేర్ సొసైటీ ఉంది. నెక్స్ట్ నేను పాలిటిక్స్ లో కూడా పొలిటీషియన్. అమ్మో, అసలు తవ్వటం మంచి పని అయింది. అంటే ఫీల్ అవుతున్నావా? వద్దమ్మా, పాలిటిక్స్ లో ఉంటే మాకెందుకమ్మా. అబ్బా, కోడలు కూడా ఇన్ ఫ్యూచర్ లో వస్తుందేమో. వద్దులే, ఇన్స్పైర్ చేసుకో. వద్దు, మా మేనత్తే. అంతేనా? వద్దా? వద్దత్తమ్మా, చూస్తాను. ఒకటే ఇంకొకసారి నేను ఇదే టైంలో వచ్చి ఒకసారి ఆ రోజు నిజమే, ఆ రోజు అన్నా కానీ ఈ రోజు చాలా నాకు లైక్ అవుతుంది, నేను కూడా వస్తానంట చూడు. అబ్బో, సరే అత్తమ్మా. ఓకే, సో పాలిటిక్స్ లో చేస్తున్నారా? చేస్తున్నారా? ఆల్రెడీ జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. ఓ సూపర్. మా మండలికి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. సూపర్, ఆల్ ది బెస్ట్ అత్తమ్మ. మా అత్తమ్మలందరి తరపున, మా చట్పట్ ఫేవరెట్స్ అందరి తరపున, నా తరపున, మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులు మొత్తం అందరి తరపున కోట్లాది ఆల్ ది బెస్ట్ మీకోసం. థ్యాంక్ యూ కోట్లాది. ఓకే, సో అత్తమ్మ ఈరోజు మాకేం వంట చేసి చూపిస్తున్నారు మీరు? ఈరోజు చాలా సింపుల్ గానే చేస్తున్నాను, ఎందుకంటే ప్రవీణ్తో కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలి కనుక. స్వీట్ అత్తమ్మ. థ్యాంక్ యూ. అందుకని అరటికాయ పల్లి ఫ్రై చేస్తున్నా. అరటికాయ పల్లి వేపుడు. మరి ఈ వంటకానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. అరటికాయ పల్లీల వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయ ముక్కలు, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు, గరం మసాలా, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. సో బాను అత్తమ్మ, ఇక్కడ అన్ని చక్కగా రెడీగా పెట్టేశారు. అన్ని చిటికలు అయిపోయేలా మనం వంట చేసేయచ్చు. ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందు బాణాలు బాండి పెట్టేనా? ఓకే, సో వేపుడు ఎప్పుడైనా ఎక్కువ టైం లేదు అనుకుంటే మనం అరటికాయలు అలా రెడీగా ఉన్నప్పుడు పల్లీ కాంబినేషన్ తో ఫ్రై చేసుకోవచ్చు. సింపుల్ గా టేస్ట్ గా ఉంటుంది. ఉడకపెట్టాలి అరటికాయ? అవసరం లేదు. క్రిస్పీ రావాలంటే మనం ఉడికించక్కర్లేదు. వద్దు. సో ముందుగా ఏం వేస్తారు? కొంచెం ఆయిల్, మరి అంత ఎక్కువగా తక్కువ కాదు, వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ కదా. అవును, కొంచెం అటు ఇటు కాకుండా మధ్యలో వేసుకోవచ్చు. ఫస్ట్ మనం పోపు గింజలు వేసుకుందాం. ఇందులో దీనికి అరటికాయ అన్నప్పటికీ మనం కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు వేసుకుందాం. సో పోపు దినుసులు అన్ని వేసాము చక్కగా. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకుంటాం. మినపప్పు కూడా ఉన్నాయి కదా? మినపప్పు కూడా. ఇంకా మనకు కావాలి ఇంకా అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు పప్పులు. ఇది ఎలా వేపుడు కాబట్టి బాగుంటుంది పప్పులు ఎక్కువగా కనుక. కొంతమంది లైక్ చేసి చిన్న పిల్లలు ఉంటారు, అటువంటి వాళ్ళు ఏమో వద్దు మాకు ఓన్లీ అరటికాయ కావాలనుకుంటున్నప్పుడు ఇవి తగ్గించుకోవచ్చు, ఎట్లనే చేసుకోవచ్చు. కానీ బాగుంటాయి. అంటే కొద్దిగా 6th క్లాస్ 5th క్లాస్ చదివే పిల్లలు ఉంటే ఇవి బాగా ఇష్టపడతారే ఇలాంటి వేపుళ్ళు. పప్పులు తగులుతా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అలాగే చట్పట్ కదా, అది చట్పట్లాడుతుంది. పల్లీలు వేసుకుందాం. పల్లీలు ఇప్పుడు. సో మన పల్లీ వేపుడులో మెయిన్ ఒక ఇంగ్రీడియంట్ వేస్తాం, పల్లీలు. సో ఇవి ఇలా మనకి తాలింపులో వేగాలి. కొంచెం అందులో సాల్ట్ వేసుకుందాం, పల్లీకి పడుతుంది.
ఒక స్పూన్ ఇవ్వవా? అలాగే. కొంచెం పసుపు కూడా వేసుకుందాం, తర్వాత తగ్గించుకున్నా పర్వాలేదు. పసుపు అది కొంచెం వేగిన తర్వాత అది పక్కకు తీసేసుకుందాం. తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకుందాం. ఓ ఈ పల్లీలు ఇంకా వాటితో వేగద్దు, వేగొద్దు, ఈ పక్కన పెట్టేనా? సో పల్లీలు వేగినట్టేనా అత్తమ్మా? తీయచ్చా? తీసేస్తా. కాదత్తమ్మా, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ ఇన్ని అవర్స్ కంటిన్యూగా 18 అవర్స్ 16 అవర్స్ చదువుతారు, అందుకే వాళ్ళు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వగలరు అంటారు. అసలు అది నిజమేనా? అవునా? ఎఫర్ట్స్ చేస్తే ఎప్పుడైనా మనం ఇంత పిండి పెట్టామనుకో, ఇంత రొట్టె అవుతుంది. ఇంత పిండి పెడితే ఏమవుతుంది? పెద్ద రొట్టె అవుద్ది. సో కాబట్టి మనం ఎంత ఎఫర్ట్స్ పెడతామో అంత రిజల్ట్ అనేది డెఫినెట్ గా వస్తుంది. ఓకే అత్తమ్మా, మనం పెట్టే రిజల్ట్. మీరు అన్ని అవర్స్ చదవటానికి మీకు టైం ఉండదు. ఈ మధ్య కొంచెం యూట్యూబ్ లో లెసన్స్ అన్ని తీసుకొని అది ఒక పక్క పని చేసుకుంటూ ఇంకో పక్క వింటున్నాను. అంటే ఎవ్రీ అండ్ ఈచ్ నేను అబ్జర్వ్ చేస్తున్నావా లేదా? ఫస్ట్ ఏంటంటే అది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం వెళ్తాం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, చాలా మంది ఉంటారు, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్ లో వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్ని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. మనం ఏంటంటే ఆయిల్ పప్పులన్నీ తీసేసిన తర్వాత ఆయిల్లోనే ఉల్లిపాయలు వేసాం, అవి వేగిన వెంటనే కారం వేసాము, తర్వాత కొంచెం మసాలా వేసుకున్నాం, గరం మసాలా. చూసావా ప్రాసెస్ డిఫరెంట్ గా ఉందా లేదా? చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంత తక్కువ టైంలో ఇలాంటి మంచి రెసిపీస్ ఎక్కడ నేర్చుకుంటారు అత్తమ్మ మీరు? అదే ఓనా. ఉప్పు వేసాం అత్తమ్మ? వేసాం కానీ సరిపోదమ్మా. సరిపోదు, పక్కన ఉప్పు ఎక్కువ అవ్వాలి అత్తమ్మ. ఆనియన్స్ వేయలేదు. సరే కారం వేసాము, వేసేయండి అత్తమ్మ. అరటి ముక్కలు వేసేస్తున్నాం. ఆనియన్స్ ఈ పీసెస్ రెండు ఈక్వల్ గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనికి కొంచెం మనం లిడ్ పెట్టుకొని మగ్గితే లోపల ఉడుకుతుంది అన్నమాట. తర్వాత మనం అది వేసుకుందాం పోపు. ఎందుకంటే మనకి క్రిస్పీగా రావాలి అంటే పోపు ముందు పక్కకు తీసుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఆ పోపు దీంట్లో యాడ్ చేసుకుందాం. వేసేనా? వేసా. వావ్, ఎంత బాగుందో చూడటానికి, తినడానికి కూడా బాగుంటుంది. ముక్క నలిగిపోతుంది కరెక్ట్ ఇలా అనగానే. అంటే ముందు మనము సాల్ట్ వాటర్ లో పెట్టి కట్ చేసిన తర్వాత పెట్టుకుంటే ఆల్రెడీ అందులోనే అది మెత్తగా అయిపోతుంటుంది అనమాట. సో మనకు అది అడ్వాంటేజ్. ఓకే, సో అరటికాయ పల్లి వేపుడు రెడీ. స్టవ్ ఆపేయమంటారా? ఓకే అత్తమ్మ, ఫైనల్ గా ఏంటి ఫినిషింగ్ టచ్ ఏదో పెట్టారు పక్కన? కొత్తిమీర ఇప్పుడే కదా గార్నిష్ కోసం పెట్టారు. అయితే నేను సర్వింగ్ బౌల్ లోకి తీసేస్తాను. ఈ కర్రీ తిన్న తర్వాత ఇంకేం తినాలని అనిపించదు నీకు? సూపర్ అత్తమ్మ. ఇంకా రైస్ వద్దు, ఏం వద్దు, వద్దుదే తినేస్తాను స్నాక్ లాగా అనుకుంటావు. ఎంతైనా మా పొలిటికల్ అత్తమ్మ కదా. అంతే కదా. అన్ని హెవీ రెసిపీలు చేయాలంటే కష్టం కదా. అమ్మో చాలా. అందుకని సింపుల్ అండ్ ఈజీవే నేనైతే సెలెక్ట్ చేసుకుంటా. ఒక సామెత ఉంది చూడు తెలుగులో, సూక్ష్మంలో మోక్షం అని. అట్లా సూపర్ అత్తమ్మ. ప్రవీణ, కోడలమ్మ నేర్చుకుంటున్నావు కదా కొత్తగా. అవును. కాబట్టి నీకు ఎంత సింపుల్ రెసిపీ, ఎంత టేస్టీ రెసిపీ చేసి ఇచ్చాను చూసావా? తిని చెప్తా అత్తమ్మ, తినేసి చెప్తా. అసలు చెప్పాలి. ఉప్పు ఎక్కువ అయితే ఉంది అత్తమ్మకి. అసలు ఇప్పుడు నేను వద్దని అయితే నిమ్మకాయ వేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓహో, అదే మీ ధైర్యం. ప్రాబ్లం లేదు. ఎలా ఉందమ్మా కోడలమ్మ? సూపర్ అత్తమ్మ. అసలు ఎంత కాన్ఫిడెంట్ గా వేసావు ఉప్పు నువ్వు. నేను ఎంత భయంగా ఎక్కువ వద్దాం, పల్లీలో వేసి అరటి పండ్లు వేసేప్పటికి, అరటికాయలో వేసేప్పటికి ఎక్కువ వద్దాం అనుకున్నా. అస్సలేమో అలా
అసలు చాలా డిఫరెంట్ గా ఉంది అత్తమ్మ అరటికాయ. అంటే మనం ఎంత 2 నిమిషాలు మూత పెట్టి తీసాం అంతే. వెన్నె అలా మెత్తగా అవ్వకుండా క్రంచీగా అవ్వకుండా ఎంత బాగుందంటే పైన దాని స్ట్రక్చర్ చాలా చాలా బాగుంది. చూసిన వాళ్ళు కూడా అనుకోవాలి కదా ఇంత సింపుల్ రెసిపీయా కానీ ఇంత టేస్ట్ ఉంది అనుకోవాలి కదా. మా అత్తమ్మ అంతా మాయ, గ్రూప్ 2 కదా, పొలిటిక్స్ కదా, ఇంకేమో చెప్పండి. వంట కూడా మనల్ని మాయ చేస్తారు. అద్భుతంగా ఉంది. చూసి ఇంతేనా అనుకోవద్దు. మేము చేసిన ప్రాసెస్లో యాజ్ ఇట్ ఈస్ చేయండి, ఆ రుచి మీకు తెలుస్తుంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అరటికాయ పల్లీల వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయ ముక్కలు, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు, గరం మసాలా, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. అరటికాయ పల్లీల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత దానిలో కరివేపాకు వేసి పల్లి పప్పులు కూడా వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత దానిలో పసుపు కూడా వేసి బాగా వేగిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. దానిలో వెంటనే కొద్దిగా కారం వేసి బాగా కలపాలి. తర్వాత అరటికాయ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. వేయించి పక్కన పెట్టిన పల్లీలు కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ పల్లీల వేపుడు రెడీ. సో అత్తమ్మ ఈ రోజు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మాకు అరటికాయ వేపుడు చేసి చూపించింది. చాలా సింపుల్ గా, చాలా అదిరిపోయే టేస్ట్ తో. నేను ఈ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. అరటికాయ వేపుడు ఇంత టేస్టీగా ఇలా పల్లీతో కలిపి తింటాం ఫస్ట్ టైం. అదిరికొట్టేసావు అత్తమ్మ. అందుకే మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్. ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మేము చేసిన అరటికాయ పల్లీల వేపుడు చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు ఏం చేయాలో మీకు తెలుసు, కానీ నేను ఒకసారి చెప్తాను. youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని టైప్ చేయండి, లేదా అరటికాయ పల్లీల వేపుడు అని టైప్ చేయండి. అంతే, ఆ కర్రీ మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. రేపు మరోసారి కొత్త అత్తమ్మ వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.